పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ సినిమాల్లోకి వస్తాడా లేదా అనే సందేహాలు అభిమానుల్లో ఉండేవి. ఎందుకంటే అతని తల్లి రేణు దేశాయ్ అనేకసార్లు ఇంటర్వ్యూస్లో క్లారిటీ ఇస్తూ అకీరాకు మ్యూజిక్ అంటే ఇష్టమని, అతనికి నటనపై ఆసక్తి లేదని, అతను ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అతనికి లేదని అంటూ ఉండేది. అయితే ఇదంతా అభిమానులను రేణు దేశాయ్ కావాలని సర్ప్రైజ్ కోసం ఫ్యాన్స్కి ఇలా చెప్తుంది. అకీరా నందన్ ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడు అని అభిమానులు అనుకుంటున్నారు. వాళ్ళు కోరుకున్నట్టే అకీరా నందన్ గ్రాండ్గా ఎంట్రీ కోసం ఏర్పాట్లు చాలా సైలెంట్గా కొనసాగుతున్నాయి. ఒక పక్క అకీరా నందన్ యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆ యాక్టింగ్ ట్రైనింగ్ చివరి దశలో ఉంది అని చెప్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ ఇప్పటికే నేర్చుకుని ఉన్నాడు అతను. ఇక గ్రాండ్గా టాలీవుడ్లోకి అడుగుపెట్టడం ఒక్కటే బ్యాలెన్స్. అయితే అకీరా నందన్ మొదటి సినిమా ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ లేదా సందీప్ రెడ్డి వంగ లాంటి భారీ పాన్ ఇండియన్ డైరెక్టర్స్తో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అకీరా ఎంట్రీ చాలా సింపుల్గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఉండబోతుందని లేటెస్ట్గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఒక వార్త. రీసెంట్గానే ఒక బడా నిర్మాత శేఖర్ కమ్ములను కలిసి అకీరా నందన్ కోసం నీ దగ్గర ఏదైనా బలమైన కథ ఉందా అని అడిగారట. అంటే ఖచ్చితంగా అకీరా మొదటి సినిమా చాలా సింపుల్గా ఇలా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఉండబోతుంది అన్నమాట. కానీ శేఖర్ కమ్ములకి కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేసు, బ్రాండ్ ఇమేజ్ ఉంది. అర్బన్ సెంటర్స్లో, ఓవర్సీస్ మార్కెట్స్లో శేఖర్ కమ్ములకి పాన్ ఇండియన్ డైరెక్టర్స్తో సమానమైన క్రేజ్ ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి డైరెక్టర్తో అకీరా నందన్ మొదటి సినిమా చేసి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంటే మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఆకాశమే హద్దు అనే రేంజ్లో క్రియేట్ అవుతాయి. మరి ఇది ఎంతవరకు నిజం అవబోతుందో వేచి చూడాలి. గతంలో శేఖర్ కమ్ముల ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకైన రానాని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ లీడర్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అలాంటి పాత బ్రేకింగ్ సబ్జెక్ట్తో శేఖర్ కమ్ముల ఒకవేళ అకీరాతో చేస్తే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవుతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు సినిమా అభిమానులు.